ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ మీరు చూస్తున్నారు బ్లెస్ యువర్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ప్రెజెంట్ అయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో, ఆ నోటిఫికేషన్ కోసం అయితే మనకి ఇప్పుడు ఒక షార్ట్ నోటీస్ అయితే చదవబోతున్నాం. సో, మనకైతే షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. సో, ఫుల్ నోటిఫికేషన్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లోనే అయితే ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే ఫుల్ వీడియో లింక్ అని చెప్పేసి అయితే మీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో, అలాగే ఈ వీడియోకి గాని ఎక్కువ వ్యూస్ గాని వచ్చినట్లయితే ఫుల్ డిస్క్రిప్షన్ కోసం మనకి ఫుల్ వీడియో అయితే మాత్రం మీకు చేసి పెడుతున్నాను. సో, అదేవిధంగా ఇప్పుడు మనకి ఏం జాబ్స్ అయితే వచ్చాయని చెప్పి చూసినట్టయితే రైల్వే నుంచి జూనియర్ ఇంజినీర్ పోస్టులు అయితే మనకైతే రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి. సో, రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్‌బీ నుంచి అయితే ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్. సో, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అని చెప్పి అయితే వచ్చింది. సో, ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ జూనియర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అలాగే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్స్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అని చెప్పి అయితే వచ్చింది. ఇక్కడైతే మనకి ఈ పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అయితే క్లియర్‌గా చూసినట్లయితే, అంతకన్నా ముందు మనకి దీనికి ఓపెనింగ్ డేట్ అలాగే లాస్ట్ డేట్ చూద్దాం ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి రేపటి నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో, 30/7/2024 అంటే మనకి రేపటి నుంచి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే క్లియర్‌గా ఓపెన్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో, అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకుంటే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో, దీనికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. సో, లాస్ట్ డేట్ చూసినట్లయితే మా లాస్ట్ డేట్ 29th ఆగస్ట్ 2024 అయితే ఇచ్చారు. సో, వచ్చే నెల 29th అయితే ఈ అప్లికేషన్‌కి లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్లయితే మనకి పే స్కేల్ అంటే కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఇచ్చారు. సో, కెమికల్ సూపర్వైజర్‌కి వచ్చేసరికి సింపుల్‌గా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఉంటే సరిపోతుంది. సో, ఏదైతే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ ఆపర్చునిటీ అయితే ఫ్రెండ్స్. సో, అదేవిధంగా జూనియర్ ఇంజినీర్ రిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్స్ అయితే వచ్చింది. సో, ఎవరైతే డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ కానివ్వండి, లేకపోతే అదర్ ఇంజినీర్స్ చదివారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ ఇంజినీర్ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ఇక్కడ కెమికల్ కానీ మెకానికల్ అసిస్టెంట్స్‌కి అయితే మెటలర్జీ ఎవరెవరైతే డిప్లొమాని కెమికల్ ఇంజినీరింగ్‌లోని అదేవిధంగా మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన పే స్కేల్ కూడా మనకి పక్కనైతే మెన్షన్ చేశారు. సో, పే స్కేల్ వచ్చేసరికి సూపర్వైజర్‌కి వచ్చేసరికి లెవెల్ 7 పే స్కేల్ అయితే ఉంటుంది. ₹44,900 అయితే మీకు సాలరీ అయితే పడబోతుంది. సో, అదేవిధంగా ఎవరైతే జూనియర్ ఇంజినీర్ ఉన్నారో, ఈ జూనియర్ ఇంజినీర్‌కి వచ్చేసరికి లెవెల్ 6 పే స్కేల్ అయితే పడుతుంది. దీనికి ₹36,500 అయితే వస్తుంది. సో, ఇనీషియల్ పే మీకు ఇంకా అలవెన్స్‌లు కూడా వస్తూ ఉంటాయి. సో, అదేవిధంగా చూసినట్లయితే ఏజ్ అయితే ఇచ్చారు. మనకి ఏజ్ అయితే 18-36 వరకైతే ఇచ్చారు. సో, 18-36 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్నవాళ్ళు డిప్లొమా చదివిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో, కంప్లీట్ వేకెన్సీ చూసినట్టయితే 7,000 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో, 7,000 అంటే 8,000 వరకు ఉంది. 7,900 అంటే మనకు సుమారుగా 8,000 వరకు అయితే ఉన్నాయి. సో, అదేవిధంగా ఈ వేకెన్సీస్ ఫ్యూచర్‌లో పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా చూసినట్లయితే ఏఎల్‌పీ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఆ వేకెన్సీస్ అనేవి 4,000 నుంచి 18,000 నంబర్‌కైతే పెంచారు. సో, 18,000 వేకెన్సీస్ అయితే అయ్యాయి. అంటే సుమారుగా 14,000 వేకెన్సీలు అయితే యాడ్ అయితే చేశారు. సో, ఎవరైతే అప్లై చేసుకోలేదో సో, వాళ్ళైతే చాలా అయితే ఫీల్ అయ్యారు. సో, 4,000 పోస్టులు మాకేం వస్తాయని నెగ్లెక్ట్ అయితే చేశారు. కానీ రియలైజ్ తర్వాత చూసినట్లయితే ఏఎల్‌పీకి అప్లై చేసుకోవడానికైతే మాత్రం వాళ్ళైతే అక్కడ మొత్తం రివర్స్ అయితే అయిపోయింది. చాలా ఎక్కువ అంటే చాలా పోస్టులు అయితే పెరిగాయి. ఎందుకు అప్లై చేసుకోలేదు చాలా బాధ అయితే పడ్డారు. సో, మీరు కూడా మిస్టేక్ చేయకండి. తక్కువ ఉన్న 100 ఉన్న 200 ఉన్న ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మీ లక్ బట్టి కూడా కొన్నిసార్లు వస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఒకసారి అప్లై చేసుకుంటే ఆ ప్యాటర్న్‌లో అయితే మీరెళ్తారు. మీకు కలిగితే మోటివేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో, ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది వస్తుంది. సో, మీరు అప్లై చేసుకోకపోతే మీకు ఎటువంటి మోటివేషన్ రాదు. ఏ విధంగా చదవాలని కూడా అయితే ఉండదు. సో, ఇటు చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే మనం నెక్స్ట్ క్లియర్ నోటిఫికేషన్ వీడియో అయితే చదవబోతున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే ప్రొసీజర్ కానివ్వండి, అన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే ఫుల్ అప్లికేషన్ వీడియోని కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే చేస్తాను. చేసిన వెంటనే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఐకార్డ్స్‌లో కూడా ఇస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, మన ఛానెల్‌లో అయితే ప్రెజెంట్ అయితే ప్రతి గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి అప్డేట్స్ కూడా ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేసాం గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి. అందులో రీసెంట్‌గా వచ్చిన వీడియోస్ అయితే చూడండి. రీసెంట్‌గా వచ్చిన వీడియోస్ అంటే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్నవి. అదేవిధంగా ఓల్డ్ జాబ్స్ కూడా మనకి నెక్స్ట్ ప్రతి 6 నెలల తర్వాత పడతాయి కదా ఫ్రెండ్స్! వాటికి సంబంధించి కూడా అంటే వీడియోస్ అయితే చేసాను. సీజీఎల్ కానివ్వండి, లేకపోతే సీహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి అన్నిటికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, ఒకసారి చూడండి. చూసినట్టయితే ఇప్పుడు కాకపోయినా తర్వాత నోటిఫికేషన్ వచ్చినా యూజ్‌ఫుల్ అవుతుంది. అదేవిధంగా రీసెంట్‌గా వీడియోస్ చూసినట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏ నోటిఫికేషన్ ఉందా అని కూడా మీకు అర్థమైతే అవుతుంది. సో, అదేవిధంగా చూసినట్టయితే డివిజన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో, డివిజన్స్ ప్రకారంగా అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అదేవిధంగా వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇచ్చారు. సో, మనకి మాక్సిమం ఏంటంటే అన్నిటికి కలిపి ఒకటే వెబ్‌సైట్ అయితే వాళ్ళైతే ఇస్తారు. సో, కాకపోతే ఇక్కడైతే మనకి నోటీసులు అయితే మాత్రం సెపరేట్ వెబ్‌సైట్ అయితే ఇచ్చారు. సో, మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే మనకైతే ఇక్కడ మొత్తం ఏ డివిజన్స్‌లో అయితే మనకి పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా ఒక లిస్ట్ అయితే మనకి పంపించారు.
సో లిస్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి అహ్మదాబాద్, ఎంసీర్, బెంగుళూరు అయితే ఉంది. భోపాల్, భువనేశ్వర్ అయితే ఉంది. సో భువనేశ్వర్ దగ్గర కొంచెం అంటే ఈ మనకి దగ్గరలో ఉండే చోటు చూసుకోవాలి. సో చెన్నై కానివ్వండి, చెన్నైకి అయితే అందరూ అది అప్లై అయితే చేసుకోండి. సో చెన్నై కానివ్వండి, లేకపోతే భువనేశ్వర్ కానివ్వండి, చండీగఢ్ కానివ్వండి, బలిస్పూర్, గువాహటి, జమ్మూ, శ్రీనగర్, అదే విధంగా కోల్కతా, మళ్ళీ ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్. సో సికింద్రాబాద్కి అయితే అందరూ అయితే అప్లై చేసుకోండి. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులు డిప్లొమా వాళ్ళకి, అదే విధంగా మిగతా కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెటలర్జీ ఇంజనీరింగ్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఫుల్ వీడియోలో అయితే చేయబోతున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫుల్ నోటిఫికేషన్ వీడియో చేసినప్పుడు కూడా మీ వరకు అయితే వస్తుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది ఈ డేట్ కూడా పబ్లిషింగ్ డేట్ చూసినట్లయితే మనకి 27th అయితే రిలీజ్ అయిందంటే మొన్నే రిలీజ్ అయింది. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన వీడియోస్ అప్లికేషన్ వీడియో కానివ్వండి, అన్నీ కానివ్వండి, ఒకవేళ చేస్తే మాత్రం చేసిన తర్వాత ఎండ్ స్క్రీన్లో అయితే యాడ్ చేస్తాను. సో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, సింపుల్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే చాలు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్, ప్రతి స్కీమ్ అయితే మీ వరకు అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.